రాష్ట్రానికి 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పోలింగ్ డే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం పడింది. వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. పిడుగుపాటుకు 2 చనిపోయారు. వర్షాల అలర్ట్ ఉండడంతో కలెక్టర్లను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది జీహెచ్ఎంసీ. వర్షాల అలర్ట్తో అధికారులతో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లా నారాయణఖేడ్ సెగ్మెంట్లో పిడుగుపడి 2 మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో పిడుగుపాటుకు 5గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దన్నారు సీఎం. వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండటంతో వరిధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన తాత మనవడు పిడుగుపాటుతో మృతి చెందారు. ఈ ఘటన పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో జరిగింది. పిడుగుపాటుకు తాత పాల్వంచ శ్రీరాములు, మనవడు విశాల్ స్పాట్లోనే చనిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో కొన్ని చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వరంగల్, హనుమకొండ, ములుగు, కాజీపేటలో వర్షం కురిసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వాతావరణం మేఘావృతమైంది. గాలి దుమారంతో ఆదర్శ్ నగర్లో ఏర్పాటు చేసిన 154 పోలింగ్ స్టేషన్ ముందు వేసిన టెంట్ కొట్టుకుపోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో భారీ ఈదురుగాలులకు ఎన్నికల సామాగ్రి కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఎన్నికల సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతోంది. రేపు లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉండడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో టెంట్లు ఏర్పాటు చేశారు. భారీ వర్షం రావడంతో టెంట్లు పూర్తిగా తడిసిపోయి నీళ్లు వచ్చాయి. దీంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. భారీ ఈదురుగాలులకు టెంట్లు కూలిపోయాయి. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా మరో చోటుకు తరలించారు పోలింగ్ సిబ్బంది. పోలింగ్ రోజు వర్షం పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కురిసిన భారీ వర్షానికి పార్లమెంట్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర టెంట్లు కుప్పకూలాయి. 25వ రూట్లో ప్రధాన రహదారిపై చెట్టు కూలింది. పోలింగ్కు 1 రోజు ముందు వర్షం పడుతుండటంతో ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.